రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష ఎన్నిక అంశం క్లైమాక్స్ కు చేరింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. రేపు హైకమాండ్ 2 రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షులను ప్రకటించనుంది. తెలంగాణ విషయానికి వస్తే ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, చింతల రామచంద్రారెడ్డి, మురళీరావు పేర్లు వినిపిస్తున్నాయి. మహిళాను పార్టీ అధ్యక్షురాలిగా ఎంపిక చేయాలనుకుంటే మహబూబ్ నగర్ లోక్సభ సభ్యురాలు డీకే అరుణకు ఆ అవకాశం దక్కే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎంపికను చాలా సీరియస్ గా తీసుకుంది. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లను గెలుచుకుని సత్తా చాటిన కమలనాథుడు ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించి ఉత్సాహంగా ఉన్నారు. ఈ గెలుపు స్ఫూర్తితో రాబోయే స్థానిక సంస్థలకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నియామకాలు పూర్తి చేశారు. ఇక ఏపీ విషయానికి వస్తే అధ్యక్ష రేసులో సుజానా చౌదరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, మాధవ్, విశ్వనాథరాజు, సన్యాసిరాజు పేర్లు ప్రాముఖ్యతను వినిపిస్తున్నాయి. ముందుగా మాధవ్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని పార్టీ అగ్రనాయకులతో ఆయనకు విస్తృత సంబంధాలు ఉన్నందున ఆయనకు ఈ పదవి వస్తుందని ఆయన సన్నిహితులు ఆశిస్తున్నారు.